వాయమ్మనే ఏం ఎండలో ఏమో గింత ఘనం కొడుతున్నాయి. అసలు నాకు అర్థమే అయితలేదు. కానీ 4 నెలల్లో స్టార్ట్ కావాల్సిన ఎండాకాలము ఇప్పుడే మొదలైంది. అబ్బా ఏమో ఎండలు కొడుతున్నాయి. బయట అడుగు పెడదామంటే చాలు అవ్వా సూర్యుడు బగ్గుమంటుండు. అబ్బా ఈ 9 దాకా ముందుకే మొదలైంది ఎండ. పొద్దు మీకు 6 అయినా కూడా ఎండ కొడుతుంది. ఆయనత జర బయట పోయేటోళ్ళు జనాలు డ్యూటీలకు అటుకిటికి పోతారు కదా, నీళ్ళ బాటిలో గింత చల్లను అదో ఇదో పెట్టుకొని పోర్రి. ఆయనతో చక్కెర వచ్చేనన్న పడ్డరు అనుకో ఎవ్వరు లేపరు. ఎందుకంటే వాళ్ళ పని మీద వాళ్ళు పోతారు. ఏమని వానికే శాతం కాదు, నిన్నెవరు లేపుతారు ఇక. అబ్బబ్బబ్బా ఏం ఎండలు వాయమ్మనే. ఈ మార్చిలో మొదలైనాయి ఈ ఎండలు. ఏప్రిల్లో మొదలు కావాల్సిన ఎండలు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇక దంచి కొడతాయి. మొన్నటిదాకా వానలు పడ్డట్టే చేసినాయి. అబ్బా చల్లగుందిరా దేవుడా అనుకున్నామో లేదో ఇక మొదలు పెట్టినాయి. అబ్బాబ్బబ్బా ఏం ఎండలు. జనాలంతా జాగ్రత్తగా ఉండరు ఈ ఎండాకాలం పోయేదాకా. ఆయనతా ఎండ దెబ్బ దాకేనన్న పడ్డరనుకో లేనిపోని పీకులాట. సంపాదించేదేమో బుత్త అంతా దాఖానలో పెట్టేదేమో గింతుంటుంది. ఎందుకు లాగా అవన్నీ లొల్లిలు మరి. ఇంత సల్ల పట్టుకొని ఇంత మజ్జిగ అదోటి ఇదోటి పట్టుకొని పోయిరు అనుకో డ్యూటీలకు పోయేటప్పుడు ఇలా నిమ్మలంగా పైలంగా ఉండొచ్చు. కడుపు నిండా ఇంత అన్నం తిన్నామా లేదా. అసలే ఎండాకాలంలో డైట్లు బిట్లు అన్నాం అనుకో చల్ల చెమటలు వస్తాయి. ఒక అర్ధ గంట తిండికి లేట్ అయిందంటే ఎందుకు మరి మనకు అవన్నీ తిప్పలు. అసలే ఎండాకాలము ఆ రోడ్ల మీద అంటే చలివేంద్రం అవి ఇవి పెడతారనుకో పోయేటప్పుడు నన్ను బుక్కడ తాగిర్రా మళ్ళీ బండి తోలిర్రా మొదలు పెట్టిర్రా కడుపులో చల్లగానే ఉంటుంది. జాగ్రత్తల్లో అసలే ఎండాకాలము ఎందుకు మరి ఇవన్నీ మనకు తలకాయ నొప్పులు.